నకిరికల్లు మండలం కర్లగుంట గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ చైర్మన్ వందనాదేవి పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం స్వర్ణ గ్రామ పంచాయతీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 3-ఫేజ్ కరెంట్ డంపింగ్ యార్డ్ ప్రహరీ గోడను ప్రారంభించారు. కన్నా లక్ష్మణ్ గారు అట్లాగే ఎంపీ గారు కృష్ణారావు గారు అందరం కూడా కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం. ముఖ్యంగా హెల్త్ సబ్ సెంటర్, గ్రామ సచివాలయం, రాబోయే రోజుల్లో గ్రంథాలయం కట్టాలని ఉద్దేశం. అదేవిధంగా పిఎంసీ గారు దాదాపు 1,50,00,000 రూపాయలతో ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ స్తంభాలు మార్చడం కానీ, పవర్ డీటీఆర్లు కానీ, 3-ఫేజ్ కరెంట్, 24 hours కరెంట్ కానీ ఎన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ ఓపెన్ చేసుకోవడం జరిగింది. పొద్దు నుంచి గ్రామంలో కార్యక్రమంలో పాల్గొని అన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఏమి ఇబ్బంది లేకుండా ఏది కావాలన్నా సరే ప్రజలకు అందుబాటులో చేసే దశగా ఈ ప్రయాణం చేస్తున్నాం. దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్ ఇచ్చాము. ఇప్పటికీ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా దేశంలో ఇచ్చాము. ఆర్టీసీ బస్ ద్వారా స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసి కార్యక్రమం చేశాము. ఉచితంగా గ్యాస్ ఇచ్చే కార్యక్రమం, పిల్లలు చదువుకోవడానికి టీచర్స్ డిఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున టీచర్స్ తీసుకునే కార్యక్రమం చేశారు. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం వచ్చాయి. రైతు బంధు కార్యక్రమం చేశాం. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేశాం. రాబోయే రోజుల్లో కుటుంబ ప్రభుత్వం ఇంకా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది. ఎస్సీ ఎస్టీని దాదాపు కోట్లాది రూపాయలతో 6 లక్షల కనెక్షన్ స్వీకరిస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 3-ఫేజ్ కరెంట్ ఇవ్వడం కోసం దాదాపు 10,000 కోట్లతో ఆర్డీఎస్ఎస్ కార్యక్రమాలు జరుగుతాయి. 60% పరైపోయింది. ఇంకొక 30% ఈ సంవత్సరంలో కంప్లీట్ చేసేస్తాం. మొత్తం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తాం, అగ్రికల్చర్ కనెక్షన్ చేస్తున్నాం. పవర్ పోకూడదనే ఉద్దేశంతో కరెంట్ ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ తోటి కూడా పవర్ పోకూడదనే దానికోసం చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ చేస్తున్నాం. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మా నియోజకవర్గంలోనే 2 సబ్స్టేషన్స్ ఇచ్చారు. శంకుస్థాపన చేశారు. గుడిబండ, ఉప్పలపాడు 2 సబ్స్టేషన్స్ శంకుస్థాపన చేసి